చరణ్ టీవీకి స్వాగతం. మద్యం సిండికేట్ రాజ్యం. పగలు రాత్రి తేడా లేకుండా విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు. ఆటోల్లో గ్రామాలకు మద్యం అక్రమ రవాణా. మామూళ్ల మత్తులో ఎక్సైజ్ శాఖ అధికారులు. మెదక్ జిల్లా నర్సాపూర్, తూప్రాన్, రామాయంపేట, ఏడుపాయల కొల్చారం, కౌడిపల్లి మండలాల్లో మద్యం వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగుతోంది. నిబంధనలను తుంగలో తొక్కి ఎక్సైజ్ శాఖ అధికారుల అండదండలతో మద్యం లైసెన్సుదారులు ఒక సిండికేట్గా ఏర్పడి విచ్చలవిడిగా విక్రయాలు జరుపుతున్నారు. సామాన్య ప్రజలు ఈ అక్రమ దందాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవాల్సిన ఎక్సైజ్ శాఖ అధికారులు మాత్రం మామూళ్ల మత్తులో మునిగిపోయారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. టైం సమయంలో పని లేదు, ఎక్కడైనా మద్యం దొరుకుతుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్ణీత సమయాల్లోనే మద్యం విక్రయాలు జరపాలి. కానీ మెదక్ జిల్లాలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. పగలు రాత్రి అనే తేడా లేకుండా 24/7 గంటల పాటు మద్యం అందుబాటులో ఉంచుతున్నారు. అదేందని ప్రశ్నిస్తే ఎక్సైజ్ శాఖ అధికారులకు మేము ముడుపులు చెల్లించుకుంటున్నాము, అందువల్ల అమ్ముకునే అర్హత మాకుంది, మీరు ఎవరు అడిగేందుకు, ఎవరికైనా చెప్పుకోండి అని అడిగిన వారి మీద తిరుగుబాటు చేస్తున్నారు. ప్రధాన రహదారుల నుంచి గల్లీల వరకు బెల్ట్ షాపులను తలపించేలా విక్రయాలు ఏరులై సాగుతున్నాయి. ఆటోల్లో గ్రామాలకు అక్రమ మద్యం తరలింపు. సిండికేట్ ఆగడాలు పట్టణానికే పరిమితం కాలేదు. ప్రతిరోజు సాయంత్రం పూట షాపు ముయ్యకుండానే ఆటోల్లో భారీగా మద్యం బాక్సులను లోడ్ చేసుకుని గ్రామాలకు తరలిస్తున్నారు. పల్లెల్లో ఎక్కడ పడితే అక్కడ మద్యం విక్రయిస్తూ యువతను, సామాన్యులను మత్తుకు బానిసలుగా చేస్తున్నారు. ఈ అక్రమ రవాణా బహిరంగంగా జరుగుతున్న తనిఖీలు చేయాల్సిన ఎక్సైజ్ పోలీసులు కనీసం అటువైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. ఎక్సైజ్ శాఖ నిర్లక్ష్యం, ప్రజలు ఆగ్రహం. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు కేవలం నామమాత్రపు తనిఖీలతో సరిపెడుతున్నారని, లోపాయికారి ఒప్పందాలతో అక్రమ విక్రయాలకు వత్తాసు పలుకుతున్నారని స్థానికులు బలంగా ఆరోపిస్తున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకముందే ఉన్నతాధికారులు స్పందించి ఈ మద్యం సిండికేట్ అరికట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు.